వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ సిట్ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. అతనిపై మరో 2 కేసులు నమోదు చేశారు. మల్లవల్లి పారిశ్రామిక వాడలో రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం అందించకుండా 128 మంది రైతులు మోసం చేయడంపై కేసు నమోదు చేశారు. అలాగే తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెటిల్మెంట్ లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. సిట్ ఏర్పాటు తర్వాత నిన్న ఒక్కరోజు గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులపై మొత్తం 3 కేసులు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసులు అన్ని సిట్కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీసుల విచారణలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులకు చుక్కలు చూపించారు. విచారణలో భాగంగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని జవాబులు ఇచ్చాడని అంటున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న ముదునూరి సత్యవర్ధన్ను బెదిరించి కిడ్నాప్ చేసిన కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని వంశీమోహన్, 7వ నిందితుడు వెలినేని వెంకట శివరామకృష్ణ ప్రసాద్, 8వ నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ముందుగా 3 నిందితులకు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించారు. 3 నిందితులను విచారించడానికి 3 ఏసీపీలు రంగంలోకి దిగారు. వల్లభనేని వంశీని సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ విచారించారు. శివరామకృష్ణ ప్రసాద్ ను ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్, లక్ష్మీపతిని సిసిఎస్ ఏసీపీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క నిందితుడికి సుమారు 30 ప్రశ్నలు సంధించారు. 2 గంటల పాటు వారిని విచారించారు. కాగా విచారణాధికారి అడిగిన ప్రశ్నలకు కొన్నిటికి మాత్రమే వంశీ సమాధానాలు చెప్పారని అంటున్నారు. చాలా వాటికి సమాధానాలు చెప్పలేదని అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు వంశీ 3 రోజుల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో మెమో దాఖలైంది. నిందితుల తరపు న్యాయవాది తానికొండ చిరంజీవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో ఆ మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులను విచారించే ప్రదేశం ముందుగా వారి తరపున న్యాయవాదులకు తెలియజేయాలని, విచారణ సమయంలో 3 నుంచి 4 సార్లు నిందితులతో న్యాయవాదులు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాలను దర్యాప్తు అధికారులు తమకు తెలియజేయలేదని, అందువల్ల పోలీస్ కస్టడీని రద్దు చేయాలని కోరారు. కాగా పోలీసుల విచారణ సమయంలో ఆహారం ముట్టుకోవడానికి వంశీ ఇష్టపడలేదని చెప్పారు. వంశీని విచారిస్తున్న ఏసీపీ దామోదర్ మధ్యాహ్న సమయంలో భోజనం చేయమని అడిగారట. తాను భోజనం చేయనని వంశీ సమాధానం ఇచ్చారట. ఏసీపీ 2-3 సార్లు అడిగినా ఆయన ఇదే సమాధానం చెప్పారట. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు కాఫీ, టీ తాగుతారా అని అడిగినా వద్దని జవాబిచ్చారట వంశీ. తాగడానికి నీళ్లు మాత్రం ఇవ్వమని కోరారట. మిగిలిన 2 నిందితులు భోజనాలు చేశారని అధికారులు చెప్తున్నారు. జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వంశీని గేటు బయటకు తీసుకురాగానే అక్కడే ఉన్న సిబ్బందికి ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోయారట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.